ప్రస్తుతం బిగ్ బాస్లో ఏమి జరుగుతుందో డిస్కస్ చేసుకుందామా? లైవ్ అప్డేట్స్ ఏంటి, ప్రోమో గురించి ఏంటి, అన్నిటి గురించి విస్తారంగా విశ్లేషిస్తాను. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాడు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్ చేసినట్టు అయిపోతుంది, అందుకని చెప్పి, అంతకంటే ఇంకేమీ కాదు. ఒకవేళ వీడియో మొత్తం మీకు బాగా నచ్చితే, నేను చెప్పిన పాయింట్లు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎక్కడ నేను చెప్పిన పాయింట్ నచ్చుతుందో అక్కడ లైక్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది, ఓకే నేను మంచిగా చెప్పాను అని చెప్పేసి. ఓకేనండి. ఇప్పుడు నిన్న ఏంటంటే అది కోడిది అవుతుంది కదా, టాస్క్ అనేది అవుతుంది కదా, ఎక్స్ టాస్క్ అనేది. ఎక్స్ టాస్క్ అయిపోయిన తర్వాత ఏంటవుతుందంటే అందరూ కూర్చొని అటు ఇటు మాట్లాడుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటుంటారు అనమాట. అంటే వాళ్ళని ఏంటంటే బిగ్ బాస్ ఏమంటే వాళ్ళకున్న ఎక్స్ని వాళ్ళు సంరక్షించుకోవాలి అని చెప్తా అంటుంటాడు అనమాట. సంరక్షించుకోవడం అని కూడా కాదంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ రూముల్లో పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా ఏమంటాడంటే బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంచి దానిని మీరు కాపాడుకోవాలి అని చెప్తాడు. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే పరమానంద శిష్యుడు, ఇప్పుడు మన బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళు చాలా డీప్గా వెళ్ళిపోయి ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు మనం లోపల తీసుకుని వెళ్ళకూడదు, అక్కడే పెట్టాలి అంటే రక్షించుకోవాలి అని అంటున్నారు కనుక బయట నుంచి ఎవరైనా వచ్చి ఆ గుడ్లను తీసుకుని వెళ్ళిపోతారేమో అని చెప్పి ఆ గేట్, బిగ్ బాస్ గేట్ దగ్గర చూస్తూ కాపలా కూర్చుంటారు అనమాట. కొంతసేపు అయిపోయిన తర్వాత నాగమణి కంటే పడుకుండిపోతాడు తను. తర్వాత మిగతా వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుని ఇంకా వాళ్ళిద్దరు అనుకుంటే పర్సనల్ అండర్స్టాండ్ అంటే మీరు నావి తీయకండి, మీరు మీవి తీయకండి అని అంటే నిఖిల్ టీం వాళ్ళు అంటే నాగమణి కంటకి ఏం చెప్పలేము, వాడు ఏమైనా తీసేస్తాడు వాడు గుడ్ అని అంటే లేదులే వాడు పడుకున్నాడు వాడేం తీయడు ఇంకా అని చెప్పి అంటే ఒకవేళ మీకు ఏమైనా తగ్గితే చెప్పండి అబ్బాయి అంటే నేను ఇచ్చేస్తాను మీకు అని అంటాడు. కానీ తర్వాత వీళ్ళు డీప్గా ఆలోచిస్తారు, బయట నుంచి ఎవరైనా వచ్చి తీసేస్తారేమో మన ఎక్స్ అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా గేమ్ ఆడాడు కూడా అలసిపోతారు, పడుకోవాలని కూడా ఉంటుంది. అయినా సరే ఏం చేస్తారంటే వీళ్ళ టీంలో నుంచి అభయ్, తర్వాత ప్రేరణ యష్మి తర్వాత వీళ్ళేమో పైన పడుకుంటారు ఎలాగైనా చూద్దామని చెప్పేసి. ఫస్ట్ ప్రేరణ యష్మి తీసుకుంటారు అన్నమాట, మేము పడుకుంటామని చెప్పేసి. వాళ్ళు కొంచెం గేమ్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి ఆడుతున్నారు. అబ్బాయి చీఫ్ అయ్యిండు కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండా నేను పడుకుంటాను నేను అలసిపోయాను అని అంటాడు. కానీ వీళ్ళిద్దరు వెళ్తుంటారు కనుక బాగోగుంటుంది అని చెప్పేసి అబ్బాయి కూడా వెళ్ళి బయటే పడుకుంటాడు. తర్వాత ఇక్కడ నిఖిల్ టీంలో అందరూ వచ్చి లోపల పడుకుండిపోయిన నిఖిల్కి మనసు ఒప్పదు, వెళ్ళి చూద్దామని చెప్పేసి తను నేను బయటకు వెళ్ళి పడుకుంటానంటే అప్పుడు నైనిక అంది లేదు నేను కూడా వస్తానులే అని చెప్పేసి అక్కడ వాళ్ళు పడుకొని ఉండాలి రాత్రంతా. ఆ విధంగా వాళ్ళు కాలక్షేపం అయిపోయారు అంటే చూసుకోవచ్చు కదా అని చెప్పేసి. తర్వాత మార్నింగ్ అవుతుంది అంటే కొంచెం మార్నింగ్ అయిపోయినప్పుడు ఏంటంటే ఒక అలా లోపల నుంచి బయటకు వెళ్ళి అలా చూస్తున్నప్పుడు నిఖిల్కి ఒక రెడ్ ఎగ్ అనేది ఇది ఈరోజు ప్రోమోలో చూపించుండాలి. అది లైవ్లో ఏం జరిగిందంటే అసలు ఒక రెడ్ కలర్ ఎగ్ అనేది అక్కడ పడిపోయి ఉంటుంది. అప్పుడు నెమ్మదిగా వచ్చి సోనియా చెప్తాడు ఇక్కడ రెడ్ ఎగ్ పడిపోయింది ఏం చేద్దామంటే అప్పుడు నిఖిల్ వాళ్ళ క్లాన్ మెంబర్ని అందరినీ తీసుకుని వెళ్తాడు. వాళ్ళు చూస్తూ ఉంటారు ఏం చేద్దాం మనం అనుకుంటే తీసేద్దామనో తీసి దాచిపెడదామని అంటారు. కానీ ఎవరు విష్ణుని తర్వాత ఎవరు నైనిక వీళ్ళు అంటారు ఏంటంటే తీసేద్దాం బాగానే ఉంటుంది కానీ అది రెడ్ కదా, రెడ్ అంటే డేంజర్ కదా, ఏదో తీసుకోవడం అవసరమా వదిలేద్దాం. అందులో ఇప్పుడు ఆట అవ్వట్లేదు. నిఖిల్ ఏమంటాడంటే దాన్ని కొంచెం నిజాయితీగా ఆడతాడు కదా, ఇప్పుడు ఆట ఏమీ అవ్వటం లేదు కనుక తీసేస్తామనుకో మళ్ళీ రేపు పొద్దున ఏదైనా అంటారేమో అని చెప్తే లేదు సోనియా ఏమంటుందో తీసి మన దగ్గర పెట్టేసుకుందాము కానీ అది చూపించేద్దాం అని చెప్పేసి తను అంటుంది. నెమ్మదిగా అలాగైతేనే తీసేసుకుంటారు ఉంచుతారు. తర్వాత సోనియా విష్ణుప్రీత ఏమంటుందంటే దీని గురించి మన దగ్గర ఉన్నది నువ్వు చెప్పక గబుక్కుని నువ్వు అనేస్తావు అని చెప్పేసి తనతో అంటుంది. ఓకే అని చెప్పేసి వాళ్ళు పెట్టేసుకొని వాళ్ళ దగ్గర లేనట్టే కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటారు. తర్వాత అనేది మళ్ళీ టాస్క్ అనేది మొదలవుతుంది. అదేంటంటే పైనుంచి అవి పడుతూ ఉంటుంటాయి అన్నమాట ఎక్స్ అవి పడుతూ ఉంటే మన ఎవరు ఆదిత్య ఓం గారు ఉన్నారు కదా, వాడు పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఏమంటే నవ్వు వస్తుంది కూడా ఆయన మాటలకి, నువ్వు ఫిజికల్ అయిపోకు కొట్టేకు అది ఇదని చెప్పేసి అంటాడు. నెమ్మదిగాడు జాగ్రత్తగాడు అది ఇదని చెప్తూ ఉంటాడు. తర్వాత ఇప్పుడు సంచాలక్ ఎవరు నబిల్ కదా, నబిల్ ఏంటంటే తన ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్ చదువుతూ ఉంటాడు. చదువుతూ తను ఏమంటాడంటే ఎక్స్ అనేవి మూసేయకండి దాని మీద తీసేసి ఎక్స్ కనిపించాలి అంటాడు. దానికి సోనియా కొంచెం ఆర్గ్యూ చేసేటట్టు అంటుంటే కొంచెం అంటే టోన్ పెద్దగా పెంచి అంటూ ఉంటుంది. పెద్దగా పెంచి అంటే ఏమిటంటే నబిల్ కొంచెం హర్ట్ అవుతాడు, కొంచెం ఇదిగా అనిపించి మీరు నేను భయపడాలన్న విధంగా మాట్లాడకండి, నేను ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడండి అని కొంచెం అనేసరికి అప్పుడు సోనియా కొంచెం సర్దుకొని ఓకే సారీ అని చెప్పి అంటుంది. కానీ కొంచెం టోన్ అయితే పెంచింది. నబిల్ కూడా ఫీల్ అయ్యాడు అనమాట దాని గురించి. అలాగా సోనియాని కంట్రోల్ చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి అలాగా అది. కానీ దీంట్లో కొంచెం సోనియాది కూడా అంత లేదు, తను నార్మల్ మాటే అంతేమో కొంచెం టోన్ అయితే పెంచింది. బట్ నబిల్కి హర్ట్ అయ్యాడు కనుక ఆ విధంగా అన్నాడు.
అది అయిపోయింది ఓకే. తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోయి పడిపోతుంటే అందరూ ఒకళ్ళొకళ్ళు పట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఏంటంటే యష్మి ఎగ్స్ పెట్టుకొని కూర్చుంటుంది. సోనియా వెళ్ళింటే తన దగ్గర ఉన్న 3 తీసుకుని వెళ్ళిపోతుందంట. ముందే కండిషన్ పెట్టుకుంటారు, నావి మీరు తీయద్దు, మీవి నావి తీయద్దు అని పృథ్వీతో కండిషన్. పృథ్వీనే కదా ఇటువంటి పనులు చేస్తుంటాడు, అందుకని పృథ్వీతో మాట్లాడితే పృథ్వీ ఓకే అంటుంది. అయినా సరే సోనియా ఏం చేస్తుందంటే వెళ్ళి యష్మి దగ్గర నుంచి 3 తీసుకొని వచ్చేస్తుంది. ఇంకా యష్మికి కోపం వచ్చి వాళ్ళు బ్రేక్ చేస్తారు, రూల్ బ్రేక్ చేస్తారు, అది ఇది అని చెప్పేసి సోనియా దగ్గర పడి తన దగ్గర నుంచి 5 తీసుకుని వచ్చేస్తుంది. అప్పుడు నిఖిల్ అంటే మీరు ఎలా తీసుకున్నా తీసుకోకూడదు కదా అది ఇదని అంటే, తీసుకుంటాం మేము ఎందుకు తీసుకోమని యష్మి అంటారు. అప్పుడు నిఖిల్ కోపం వస్తుంది, తీసుకుంటారు చెయ్యండి నేను చేస్తానని చెప్తుంటాడు. ఇంకా తను వేరే ప్రతాపం చూపిస్తే మరి వీళ్ళ దగ్గర ఎక్స్ అని పోతాయి. ఇంకా దానికి కోపం వస్తుంది అన్నమాట నిఖిల్కి. అలాగా తర్వాత మళ్ళీ కొట్లాడుకోవడం అది ఇది చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది, చాలా అరుచుకుంటారు అవుతుంది అన్నమాట. తర్వాత రెడ్ ఎగ్ మాత్రం వీళ్ళ దగ్గర ఉంటుంది. దాని చుట్టూ వీళ్ళ కథలు అల్లుకుంటూ ఉంటారు. రెడ్ ఎగ్ మన దగ్గర ఉంది, మనం ఏం చేయాలా అది ఇది అని చెప్పేసి వీళ్ళు దాని గురించి డిస్కస్ అయితే చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటవుతుందంటే ఒక బిగ్ బాస్ అనేది ఒక ఇది పెడతాడు, గేమ్ అనేది పెడతాడు. అదేంటంటే వీలు ఉంటుంది, ఆ వీలు లోపల ఒక 5 బాల్స్ దాకా వేస్తాడు అనమాట. ఆ వీలులో కూడా ఏంటంటే +30 +50 30 40 10 అలాగని మైనస్ పాయింట్స్ అది ఉంటాయి అన్నమాట. ఆ బాల్ ఏంటంటే వాళ్ళు వీల్ మీద నించుని వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఇటు ఆ బాల్స్ని ఏంటంటే ప్లస్ దాంట్లో పడేటట్టు అయితే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి అన్నమాట. మైనస్లో పడితే తగ్గిపోతాయి. అంటే ప్లస్ మైనస్ చేసేసి ఫైనల్ రిజల్ట్ చెప్తారు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 +లో పడింది, 10 - పడింది అనుకోండి, 50 - 10 అంటే 40 పాయింట్స్ వచ్చినట్టు అనమాట. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను అలాగన్నమాట. ఇటువైపు నుంచి నైనికా వస్తుంది, అటువైపు నుంచి అభయ్ వస్తాడు అనమాట. అభయ్ మాత్రం మంచిగా బ్యాలెన్స్ అనేది చేస్తాడు. ఫస్ట్ ఆ వీల్ మీద పెట్టుకొని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టంగానే ఉంటుంది. తర్వాత నైనికా ఎలా చేస్తుంటే తన బాల్స్ కొంచెం బయటకు వెళ్ళిపోతుంది. దాని మీద కండిషన్స్ ఏమి, దానికి పృథ్వీని సంచాలకుగా చేస్తారు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. పృథ్వీ 1-2 సార్లు తెలుసుకుని పాయింట్ తెలుసుకుంటాడు. ఏంటంటే ఎవరైనా వీళ్ళ నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. తర్వాత బాల్ అనేది బయట పడింది అనుకోండి, అది కూడా కౌంట్ కిందకు మళ్ళీ రాదు. అంటే మళ్ళీ బాల్ తీసి మళ్ళీ వేయడం, ఆ వేయడం కూడా కష్టం. ఒకవేళ బాల్ తీసి లోపల వేశారనుకోండి, ఒకవేళ వాడు వేసింది వెళ్ళి ఆ కన్నంలో పడింది అనుకోండి, గ్లౌజ్లో పాయింట్లు వచ్చేస్తాయి కదా. ఇంకొకటి పడినప్పుడు వాడు పడేసినప్పుడు మైనస్లో వచ్చినట్టు మళ్ళీ గొడవలు అయిపోతాయి కదా. అందుకని చెప్పి బయటకు వచ్చిన బాల్ మాత్రం కౌంట్లోనికి రాదు, అది మళ్ళీ వేయడం అనేది జరగదు. తర్వాత ఎవరైనా కాలు బయట పెడితే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు అని చెప్తారు అన్నమాట. తర్వాత లోపల కూడా బాల్స్తో ఆడుతున్నప్పుడు కాలుతో నెట్టారనుకోండి, కాలుతో నెట్టితే ఆ పాయింట్ అనేది కౌంట్ అవ్వదు. ఆ బాల్ వెళ్ళి కాలుకి తగులుకొని వెళ్ళి పడితే అది వేరే సంగతి, కానీ కాలుతో బాల్ నెట్టితే మాత్రం అది కౌంట్లోకి రాదని చెప్పేసి. కానీ ఈ టాస్క్ మాత్రం చాలా ప్రశాంతంగా అయింది, ఎటువంటి గొడవలు లేకుండా. ఫస్ట్ టాస్క్ అనుకుంటే ఈ విధంగా గొడవలు లేకుండా అవ్వడం. ఏమవుతుందంటే తర్వాత నైనికా కూర్చొని ఆడుతూ ఉంటుంది, తన బాల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. కానీ తనకు ప్లస్లో ఏంటంటే ఒకటి వెళ్ళి 50+ పడుతుంది, ఇంకొకటి వెళ్ళి 10లో పడుతుంది అనమాట. ఈ 2 మిగతావి బయటకు వెళ్ళిపోతాయి. అంటే తనకు టోటల్గా అంతా 60 పాయింట్స్ అనేవి వచ్చాయి. తర్వాత అభయ్ ఆడతాడు. అభయ్ ఆడిన దాంట్లో తనకి 90 వస్తాయి. 50 ఒక దాంట్లోకి వెళ్తుంది, నెక్స్ట్ 30 ఒక దాంట్లోకి వెళ్తుంది, 10 అనేది ఒక దాంట్లోకి వెళ్తుంది. మిగతా 2 బాల్స్ బయటకు వెళ్ళి తన దాంట్లోనే ఉంటుంది. కానీ ఏంటంటే తను ఆడుతుంటే నైనికా ఆడడం చూస్తాడు అనమాట. ఏంటంటే తను మళ్ళీ ఆడుతున్నప్పుడు ప్లస్లో ఉన్న బయటకు వచ్చేసి మైనస్లో పడడము, తర్వాత బయటికి వెళ్ళిపోవడం అలా అవుతుంది. తను ఏమనుకుంటే తనకన్నా నాకు ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కదా అని బ్యాలెన్స్లో ఉండి 2 బాల్స్ని అలాగే పెట్టేస్తాడు అనమాట. లాస్ట్ బెల్ అవుతాయి, దాంట్లో కౌంట్ చేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే అభయ్కి అంతా 90 వస్తాయి, 9కి ఎంతకు వస్తాయి 60 వస్తుంది అనమాట. వీళ్ళు ఏమనుకుంటారంటే అంటే గుడ్లు ఎగ్స్ అనేవి 90 వీళ్ళు అభయ్కి ఇచ్చేస్తారు, 60 మళ్ళీ 9కి ఇచ్చేస్తారేమో. కానీ బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేస్తాడంటే ఇప్పుడు గెలిచిన టీం ఎవరు అభయ్ టీం కనుక వాళ్ళకి 90 ఎగ్స్ ఇవ్వాల్సిందిగా అంటారన్నమాట. ఇప్పుడు ఫస్ట్లో ఏంటి నిఖిల్ వాళ్ళు చాలా ఇదిగా ఉండేవాడు. సారీ అఖిల్ అని వస్తుంది, నిఖిల్ వాళ్ళ టీము టాప్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే 90 వీళ్ళకి దొరకడం వల్ల ఇప్పుడు అభయ్ టీం అనేది ఎక్కువ వచ్చిందన్నమాట. అప్పుడు పృథ్వీ చాలా ఫెయిల్ అవుతాడు. అంత కష్టపడి మనం ఇన్ని ఎగ్స్ తెస్తే వీడికేమో ఉత్తికి ఆట ఆడడంలో 90 వచ్చేస్తే నేను కారణపోవని అంటాడు. అది మాట జరిగింది. ఆ గేమ్లో అయితే వీళ్ళు గెలుస్తారు, ఇప్పుడు వీళ్ళు అవుతుందన్నమాట. కానీ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే ప్రోమో రిలీజ్ అయింది కనుక దాంట్లో ఏంటంటే చెప్తారు వంట కోసం ముందు ఏంటి 14 అవర్స్ ఇస్తాం, మీరు వంట చేసుకోవాలి, దాంట్లోనే కట్ చేసుకోవడం అన్నీ అని చెప్తారు. కలిసేసి వంట చేసుకోవడం మొదలు పెట్టేశారు. అప్పుడైనా టైం సేవ్ అవుతుంది, వాళ్ళకి మధ్యన గొడవలు కూడా అవటం లేదు. బిగ్ బాస్ ఊరుకుంటాడో గొడవలు లేకుండా ఊరుకోడు కదా. మరి ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏ టీం ఏ క్లాన్ వాళ్ళు సపరేట్గా వంట చేసుకోవాలని ఒక లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్లో ఏముంటుందంటే సపరేట్గా వాళ్ళు వంటలు చేసుకోవాలి అని చెప్పేసి.
అంటే ఒకేసారి 2 క్లాన్ల వాళ్ళు వంటలు చేసుకోకూడదు. తర్వాత వంట చేసుకోవడానికి ఏ క్లాన్ వెళ్తుందో ఆ క్లాన్ నుంచి ఎంతమంది మెంబర్స్ వెళ్ళి ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి ముందేం చేస్తారు వీళ్ళు పూర్తి గ్రూప్ వెళ్ళిపోయి టకటక కట్ చేసేసుకొని టకటక చేసేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక క్లాన్ 3 మెంబర్సే వెళ్ళాలి, వాళ్ళే వంట చేసుకోవాలి. సపరేట్గా చేశారు. ఇప్పుడు టైం అనేది 14 అవర్స్ లిమిటెడ్ టైము. చేసుకునేది ఎక్కువ మంది మెంబర్స్కి వంట చేయాలి. తర్వాత వాళ్ళే వెళ్ళాలి. ముగ్గురు వెళ్ళి వంట చేయడం అంటే ఎలాగైనా టైం తీసుకుంటుంది కదా, అందుకని చెప్పేసి మాట. మరి ఇది గొడవలకి కారణమవుతుందో లేదో అనేది మనం చూడాల్సిందే. ఆ రెడ్ ఎగ్ ఉన్నది కదా, దానివల్ల ఏంటి అని చెప్పేసి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే అబ్బాయిని చీఫ్ నుంచి తీసేశారని చెప్పేసి ఒకటి అప్డేట్ అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ గేట్ ఓపెన్ చేసి ఎవరు హౌస్ నుంచి వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అన్నాడట. ఈసారి ఫస్ట్ ట్విస్ట్ ఇదేనేమో మరి తెలియదు. అసలు చీఫ్ నుంచి అబ్బాయిని తొలగించేస్తారు. ఏంటంటే అబ్బాయి మైనస్ పాయింట్ ఏంటంటే ప్రతిదీ బిగ్ బాస్ని కూడా బ్లేమ్ చేస్తున్నారు. ఎవరికి అసలు భయపడేవాళ్ళు కింద సీజన్ దాకా. ఈ సీజన్లో ఏంటి ఫుడ్ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళండి అంటే అబ్బాయి ఏమన్నాడు అంటే తక్కువ టాస్క్లు గెలిచిన వాళ్ళు తక్కువ టైం ఇస్తామని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే అబ్బాయి వెంటనే మీ వల్లే మేము ఓడిపోయామని అన్నాడు. బిగ్ బాస్ని ఎవరైనా బ్లేమ్ చేస్తారా? లేదు కదా. తర్వాత ఇప్పుడు కూడా ఏమన్నాడు ఏ క్లాన్కి ఆ క్లాన్ వెళ్ళి వంట చేసుకోవాలి. తర్వాత ఒక క్లాన్ నుంచి 3 మెంబర్స్ వెళ్ళాలి అంటే మళ్ళీ అబ్బాయి అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఫుడ్ లేకుండా గేమ్స్ ఆడాలంటే ఎలాగా ఇదేం మాటలు ఇదేంటి అని చెప్పేసి తను కోపంగా వెళ్ళిపోతారు. ఇంతవరకు ఎప్పుడు ఇన్ని సీజన్లో చూసాం కానీ ఎవరు బిగ్ బాస్ మీద కోపడని వాళ్ళు లేరు. నార్మల్గా మాటలు వాళ్ళతో వాళ్ళు అనుకుంటారు కానీ ఇలాగ బిగ్ బాస్ మీద కోపం పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు అబ్బాయి. అందుకనో మరి ఎందుకనో తెలియదు కానీ మరి చీఫ్ నుంచి మాత్రం అబ్బాయి తొలగిపోయాడని అప్డేట్ మాట. ఇప్పుడు వాళ్ళ క్లాన్లో ఎవరిని చీఫ్ చేస్తారనేది కూడా చూడాలి. దీనివలన గొడవలు అయితే బాగా అయ్యాయి అని చెప్పేసి దాంట్లో ఎక్కువగా అయ్యింది ఎవరికంటే ప్రేరణ యష్మి వీళ్ళిద్దరికీ మధ్యన హోరీ అయ్యిందంట. మరి నేను చెప్పిన ఈ అప్డేట్స్ కానీ లైవ్ కానీ అన్ని ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేస్తే ఏంటవుతుందంటే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందో అందుకని చెప్పేసి మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ పాయింట్స్ పెట్టి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. అందుకని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.